అలాగే స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యత్వం అనేది ఎక్కడైతే విరాజిల్లుతుందో అలా మన దగ్గర బిఆర్ అంబేద్కర్ గారు ఆయన భద్రత అయినా సరే ఈరోజు మనందరి మనసులో ఆయన ఉన్నారు అంటే మనకిచ్చిన ఆయన స్వేచ్ఛ, ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం ఈ రోజుకి కూడా అందులో ఉన్నటువంటి ఏ హక్కులైతే ఉన్నాయో వాటి అనుగుణంగానే మనందరం నడవడం వల్లే ఈరోజు ఆయన్ని మనం స్మరించుకోవడం జరుగుతుందండి. ఎక్కడైతే యువత రాజ్యాంగాన్ని రక్షించుకుంటారో అక్కడ నేను ఉంటాను, నాకు మరణం అనేది లేదు, నేను ఎప్పుడు సజీవంగా ఉంటాను అని ఆయన మనందరి మనసులో నిలవై ఉన్నారు ఈ రోజు కూడా. అలాగే మహిళల గురించి చెప్పాలి అని అంటే మనకి రాజ్యాంగంలో సమానత్వపు హక్కులో మాకు కూడా మొదటి నుండి మరి ఓటేసే హక్కును కల్పించినటువంటి మహానుభావులైన అమెరికా లాంటి దేశాల్లో ముందుగా ఓటు హక్కు ఇవ్వలేదు, కానీ మన దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మహిళలకి ఓటు హక్కు ఇచ్చారంటే అది కేవలం మన బిఆర్ అంబేద్కర్ గారి కృషి, ఆయన రాసినటువంటి రాజ్యాంగంలోని విధానాలనే మేము ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మన అందరూ పురప్రముఖులు అందరూ వచ్చి నివాళులర్పించడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే విద్యార్థులు కానివ్వండి, ఇందాక మేడం గారు చెప్పిన మహిళలు కానివ్వండి, మరి ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలు కానివ్వండి, ఓసీలు కానివ్వండి, ఎవరికైనా కూడా దేశంలో ఎంతో మేధావులు ఉన్నారు. కానీ ఈయన అతను వారి గురించి చెప్పాలంటే నాకు తెలిసిన దృష్టిలో ఆయన ఒక భగవంతుడితో సమానం. ఎందుకంటే ఇవాళ దేశం ఇప్పటి వరకు 70 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఆయన ఒక రాసిన విధానాన్ని పట్టుకొని నడుపుతున్నారు. మన్ని చూసి నేర్చుకునేటట్టున్నారు ఇతర దేశపోళ్ళు. ఇవాళ విద్యార్థులకే కానివ్వండి, అన్ని రకాల వాళ్ళకి కూడా ఒక రిజర్వేషన్ పెట్టి, ఒకప్పుడు డాక్టర్లు ఎక్కడో డబ్బున్నోడు చదువుకునేవాడు, ఇవాళ డాక్టర్లందరూ కూడా మామూలు స్థాయి వాళ్ళు కూడా డాక్టర్లు అవుతున్నారంటే కారణం ఆయన అంబేద్కర్ గారు. వర్ధంతి అంటే అడుగుజాడల్లో నడిచేది. అంబేద్కర్ వర్ధంతి రోజు ఆయన చెప్పిన విధానంగా ఆయన పద్ధతిలో అనేక రకాలుగా పాటిస్తూ కుల మతం లేకుండా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ముందుగా మా నివాళి. చిన్న రాజ్యాంగం వల్లనే భారతదేశం సురక్షితంగా ఉంది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు మట్టా రాగమేధ దయానంద్ గారు ఎమ్మెల్యే అవడానికి భారత రాజ్యాంగం మా అంబేద్కర్ గారే కారణం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ దేశంలో సురక్షితంగా ఉన్నారంటే దానికి రాజ్యాంగమే కారణం, అంబేద్కర్ గారే కారణం. ఈరోజు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా గెలిచి ఉండడానికి కారణం రాజ్యాంగం, మన అంబేద్కర్ గారి రాజ్యాంగమే కారణం దీనికి. అందుకు ఈరోజు అంబేద్కర్ గారికి మా నివాళి అర్పిస్తున్నాం. సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ముందుగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ గారు దేశానికి యుగ పురుషుడు లాంటి వారు. ఎందుకంటే చదువు దగ్గర నుంచి రాజకీయాల దగ్గర నుంచి అన్ని రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఎలాంటి అవకాశమైన అందరూ కల్పించే సమానత్వం కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన గారికి భారతరత్న కూడా ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వర్ధంతి మహోత్సవానికి ఇక్కడ దళిత నాయకులు, పెద్దలు, సామాజిక వాదనలు అందరూ కార్యక్రమాన్ని చేసి అది పునర్ని వాళ్ళు సమర్పించినటువంటి ఆదరణ. ఈరోజు మనము ఆయన్ని కోల్పోయిన దినము చాలా బాధాకరమైనది. భారతదేశానికి ఒక ఆణిముత్యము, ఒక నక్షత్రము రాలిపోయినటువంటి రోజు ఇది. అంటే ఆ యొక్క బాధాకరమైనటువంటి ఆ యొక్క వెలుగు కూడా ఈ యొక్క భారతదేశం కోల్పోయినటువంటి రోజు. అటువంటి ఆణిముత్యం మనకు ఎతికినా కానీ ఎక్కడ దొరకదు. అప్పుడు రాజ్యాంగము రాసేటప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు యొక్క చరిస్మా కానీ
ఆయన ప్రతిభ కానీ ఆయన యొక్క తెలివి జ్ఞానము అందరికీ తెలుసు. కానీ రాజ్యాంగం రాయటంలోని ఎవరు రాయాలండి అని చెప్పేసి ఆలోచన పెట్టి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు ఇది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ సామాజిక వర్గాలందరికీ ఆయన ఈ యొక్క ప్రతిఫలాలను అందించి మనకందరికీ భారతదేశం ఆయనకు ఆధారపడ. జై భీమ్. మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు దళిత సామాజిక వర్గాలు తలెత్తుకొని నిలబడుతున్నాయంటే ఆ మహానుభావుడి దయ. మరి అట్లాంటి నిర్మాత, రాజ్యాంగ నిర్మాత మరి వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరం. మరి ఇలాంటి మిమ్మల్ని మీరే పరిపాలించుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి పట్టణానికి చెందిన యాస శ్రీకాంత్తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. కల్లూరులో మనం ఈ రోజున అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చి మండలం మరియు కల్లూరు టౌను అందరూ కూడా వచ్చి పూర్తి స్థాయిలో అంబేద్కర్కి నివాళులు అర్పించి తనకి పూలదండలతో సత్కరించడం జరిగింది. మనం ఇవాళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నామంటే అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే దళితులందరూ కూడా, బీసీ వర్గాలు మరియు అందరూ కూడా పూర్తి స్థాయిలో అంబేద్కర్ గారికి ఈ రోజున కూడా సమన్వయం పాటించి ఏ వర్గానికి ఆ వర్గం వాళ్ళు దాన్ని ప్రతిపాదించుకొని అందరూ సమన్వయంగా ఉంచుకొని దాన్ని కేటాయించుకోవాల్సిందిగా బీసీ సంఘాల తరపున మరియు బీసీ నాయకుడిగా మరియు కాంగ్రెస్ Hey!